ఇరాన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న ఐఆర్జీసీ సైనిక పాలన ఎటు దారితీస్తుంది? ఒకవైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్తో యుద్ధంలో తలమునకలైన ఇరాన్ దేశంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ క్రియాశీలకంగా లేని పరిస్థితుల్లో ప్రెసిడెంట్ అధికారాలను నియంత్రించేలా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఐఆర్జీసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇరాన్ ప్రభుత్వ అధికారాలను స్వాధీనం చేసుకున్నట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే యుద్ధ నిర్ణయాలు తీసుకుంటూ యూఎస్, ఇజ్రాయెల్ తదితర దేశాలకు చుక్కలు చూపిస్తున్న ఐఆర్జీసీ ఇరాన్ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ఐఆర్జీసీ ఇప్పుడు ఇరాన్కు డీఫాక్టో రూలర్గా మారింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో తీవ్ర విభేదాలు నెలకొన్న పరిస్థితుల్లో ఐఆర్జీసీ కీలక రాష్ట్ర వ్యవహారాలను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. ఐఆర్జీసీ అధికారులు అధ్యక్షుడు చేసే నియామకాలను, నిర్ణయాలను బ్లాక్ చేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేసి సివిల్ ప్రభుత్వాన్ని పూర్తిగా సైడ్ లైన్ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయం కూడా స్పష్టంగా తెలియడం లేదు. ఇరాన్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ప్రకారం ఐఆర్జీసీ కమాండర్ అహ్మద్ వహీదీ, ఇతర సైనిక నాయకులు అధ్యక్షుడు పెజెష్కియాన్ను పూర్తి పొలిటికల్ డెడ్లాక్లోకి నెట్టేశారు. అంటే ఆయన రాజకీయంగా ఎలాంటి అధికారాలను చెలాయించలేని స్థితిలో ఉండిపోవడం. యుద్ధ సమయంలో దేశ భద్రత, విదేశాంగ వ్యవహారాలు, కీలక నిర్ణయాలు అన్నీ ఇప్పుడు ఐఆర్జీసీ చేతుల్లోకి వెళ్ళాయి. ఈ పరిణామంతో ఇరాన్ సైనిక ఆధిపత్య వ్యవస్థ వైపు మారుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఉన్న పరిస్థితుల్లో ఐఆర్జీసీ తీసుకున్న నిర్ణయంతో ఇరాన్లో అంతర్గత పోరు మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.